వాసవి మాత ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీ వాసవీదేవి పూర్వావతార క్రమము. ఓ మునిసత్తములారా, పూర్వం ఏ దేవి మధుబైటములను రాక్షసులను సంహరించినదో, హృదయుగమందు శంభు నిశుంభులను రక్కసులను ఏ దేవి వధించినదో, దేవతలను జయించి వారి యవతులను బందీలను చేసి బాధించిన మహిషాసురుని ఏ దేవి ముట్టుపెట్టినదో, త్రేతాయుగమున బాహుబల దర్పితుడై ధర్మమును అంతరింపజేసిన ధర్మదుడగు రావణాసురుని సంహరించుటకై శ్రీరాముని రూపమున ఏ లలితాంబ ధరించినదో, ఆ దేవియే ద్వాపర యుగములో యశోదాగర్భ సంభూతయ్యై శ్రీకృష్ణునకు సోదరయ్యై అవతరించినది. కంసాది దానవులను వధింపజేసి శ్రీ కన్య అన్న నామముతో విరాజిల్లినది. శ్రీ కన్యయే కైలాసవాసులైన వైశ్యుల నాయకుడుగా సోమదత్తునకు కీర్తి కన్యయను పేర కుమార్తెయే జన్మించినది. బండాసురాంశ సంజనితయుడైన చిత్రకంఠుడను గంధర్వుని శాపగ్రస్తుని గావించి ఉన్నది. దుష్టుడైన చిత్రకంఠుడు కలియుగమున విష్ణువర్ధనుడు అని పేర భూమిలో జన్మించి చక్రవర్తి అయి నిరంకుశుడై వర్తించుచున్నాడు. యోగమాయా కన్యయే కలియుగంలో కుసుంబుడను పేరుగల వైశ్య ప్రభుని ఇంట ప్రభవించి వాసవి కన్యక నామమున ప్రసిద్ధి గావించి ధర్మవర్తనుడైన విష్ణువర్ధన రాజు అంతమొందించున్నది. కలియుగమున ఆ ధర్మ దుష్టత్వములు నంతరింపజేయుటకై కైలాస అవతారములు అనుసరించవలసిన వినూత్న మార్గమును ప్రబోధించనున్నది. చతుర్విధ పురుషార్థములను సాధించుటకై వర్ణాశ్రమాచార విరసితయగు ఆర్షధర్మమును పరిరక్షించుటకై బంధువులతో కూడి అగ్ని ప్రవేశమనర్చి తనతో వచ్చువారికి మోక్షమును ప్రసాదించనున్నది. కలియుగ పాపములను పోగొట్టగల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భావి చరిత్రను మీ శ్రేయస్సుకై ప్రీతితో ప్రకటించుచున్నాను. సమాహిత చిత్తులై వినుడు అని సూదుడు సౌనికాది మునులకు చెప్పెను అని పలుకుచు సాయంకాలిన మణిగుప్తాది వైశ్వోత్తములకు ఇట్లు తెలియజేయసాగిను. జయ శ్రీమన్నారాయణ.